హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విద్యాధర్ని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ పథకాలను ప్రవేశపెట్టింది, ఆ పథకాలు 2020 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది కదా. ఇవి ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా వాటన్నిటికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఎవ్రీ మంత్ 2025 జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఎవరైనా ఇంకా నా ఛానల్ని లైక్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, ఇంకా వీడియోలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పథకాలు 2025కు సంబంధించి సూపర్ 6 మనకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6ని అనౌన్స్ చేసింది కదా. ఈ సూపర్ 6లో అసలు ఫస్ట్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసినవే, మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యువతకు ఫస్ట్ సూపర్ 6లో ఫస్ట్ది ఏంటి అంటే పథకం యువతకి 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం మరియు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని అందించడం. నెక్స్ట్ సెకండ్ చూస్తే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వటం. నెక్స్ట్ ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం చేయటం. నాలుగోది వచ్చేసి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం. నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా ఆరోది వచ్చేసరికి ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఇస్తామని సూపర్ 6 అనేవి చెప్పారనమాట. నెక్స్ట్ ఇంకా ఇతరమైన పథకాలను చూసినట్లయితే పథకాలు వాటి యొక్క పేర్లు ఏంటి. ఇక్కడ ఫస్ట్ పథకం చూసినట్లయితే సిబిఎన్ విజన్. ఇక్కడ చూసినట్లయితే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్. చూసారు కదా, కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఓకేనా, ఇక్కడ అర్థమైంది కదండి. సిబిఎన్ అంటే చాలామంది సిబిఎన్ విజన్ అనగానే చంద్రబాబు నాయుడు అని అనుకుంటారు, కానీ కాదు. కెపాసిటీ బిల్డింగ్ నెట్వర్క్ ఫర్ విలేజ్ ఇండస్ట్రీస్ స్కీమ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఆపర్చునిటీస్ నెట్వర్క్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీని యొక్క అబ్రివేషన్ అనమాట. అయితే ఈ స్కీమ్ ఏంటంటే పరిశ్రమలు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఆర్పి సిసోదియా 2025 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేశారు. ఏమనంటే ప్రతి పంచాయతీలోనూ 15 మంది యువకులతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి వీటిని గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 2 లక్షల మందికి నైపుణ్య శిక్షణ అందిస్తారనమాట. ఓకేనా, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వలసలు తగ్గించి స్థానికంగా ఉపాధిని పెంచే ప్రయత్నం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లికి వందనం. ఇది మనందరికీ తెలిసిందే, ఇది సూపర్ 6 హామీల్లో ఒకటి కదా. ఇక్కడ చూసుకున్నాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున, అందులో స్కీమే ఇది. దాని పేరు అనమాట తల్లికి వందనం. ఈ పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, రెసిడెన్షియల్, జూనియర్ కళాశాలలు, విద్యా సంస్థల్లో చదివే పిల్లల యొక్క తల్లులకు 13,000 రూపాయలు వారి అకౌంట్లో జమ చేస్తుంది. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 2025 జూన్ 12 స్టార్ట్ చేశారు. 15,000 రూపాయలకి 13,000 ఏమో తల్లుల అకౌంట్లో ఉంచుతారు. మిగిలిన 2,000 వచ్చేసి మనకి ఏం చేస్తారు, విద్యా వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, జూనియర్ కళాశాల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగిస్తారు. అంటే ఏమైనా స్కూల్స్లో, కాలేజెస్లో అదే టాయిలెట్స్కి, డ్రింకింగ్ వాటర్ పర్పస్కి అలాంటి వాటికి ఉపయోగిస్తారనమాట. అయితే ఈ పథకం 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ 2వ ఏడాది అంటే ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఏది అంటే తల్లికి వందనం. నెక్స్ట్ ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ. ఇదేంటంటే ఈ కిట్ కింద ఒక్కో కిట్కి 1,410 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈ 4 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలుగుతుందన్నమాట ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ల ద్వారా. అయితే ఇందులో మొత్తం 11 వస్తువులు ఉంటాయి. ఓకేనా, అయితే ఈ యొక్క పథకం ఎవరికి వర్తిస్తుందంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పు చేస్తున్న తల్లులకు మాత్రమే ఈ పథకంకి అర్హులన్నమాట. ఓకేనా, ప్రైవేట్ హాస్పిటల్లో చేసుకునే వాళ్ళకి కాదు, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరైతే డెలివరీ అవుతారో అలాంటి మహిళలకు మాత్రమే ఈ ఎన్టీఆర్ బేబీ కిట్ల పథకం అనేది అందుతుంది. అండ్ నెక్స్ట్ ఎన్టీఆర్ విద్యా సంకల్పం.
ఇది చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళల పిల్లలకు, ఎవరైతే డ్వాక్రా గ్రూప్స్లో మహిళలు ఉంటారు కదా, అందులో చదివే పిల్లలకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు చదువుకు కావాల్సినటువంటి భరోసా ఇచ్చేలాగా 4% వడ్డీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రుణాలను ఇస్తుందన్నమాట. అంటే 35 పైసలకి. అయితే ఈ శ్రీనిధి, దీన్ని ఏమంటారు, శ్రీనిధి ద్వారా ఇస్తుందన్నమాట. అయితే శ్రీనిధి బ్యాంక్ ద్వారా చూసారు కదా ఇక్కడ, శ్రీనిధి బ్యాంకు ద్వారా 10,000 రూపాయల నుంచి గరిష్టంగా 1,00,000 వరకు, అంటే మినిమం 10,000, మ్యాక్సిమం అయితే 1,00,000 వరకు రుణాలను అందిస్తుంది. అయితే ఈ రుణాన్ని మొత్తాన్ని ఎలా అంటే వాయిదాల రూపంలో కనిష్టంగా తక్కువ నెలలకు అయితే 24 నెలలకు కట్టుకోవాలి, ఎక్కువ నెలలకు కట్టుకోవాలనుకుంటే 36 నెలల వరకు కడతారనమాట. ఈ విధంగా రుణాలని ఇస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మత్స్యకారుల సేవలు, ఇదొక పథకం అనమాట. అయితే శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామంలో ఈ పథకాన్ని 2025 ఏప్రిల్ 26న ఎవరు ప్రారంభించారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకం క్రింద ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేటకి విరామ సమయానికి సంబంధించి, అంటే ఆ టైంలో చేపలు పట్టడానికి వెళ్ళరు కదా, ఆ టైంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేట విరామం, సముద్రంలో వేటకు వెళ్ళరు అనమాట. ఆ టైంకి సంబంధించి భృతి కింద వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక్కో కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున అందజేస్తారనమాట. ఏ పథకం కింద అంటే మత్స్యకారుల సేవల పథకం కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున, ఒక్కొక్క కుటుంబానికి 20,000 చొప్పున అందజేస్తారు. నెక్స్ట్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఇది చూసుకున్నట్లయితే ఇదేంటి పథకం, విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు, ఎవరైతే ఇక్కడ నుంచి మనకు విదేశాల్లో వెళ్తారో ఆ విదేశాల్లో ఉన్నత విద్య చదివే విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే త్వరలో, అంటే ఇంకా రాబోయే ముందు విదేశీ విద్యా పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఏ విధానం, విదేశీ విద్యా పథకాన్ని. అయితే ఈ పథకం కింద ఎవరెవరు వర్తిస్తారు అండ్ ఎంత ఇవ్వనుంది ప్రభుత్వం అంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే 25 లక్షల వరకు ఆర్థిక చేయూతను ఇస్తుంది. బీసీ అండ్ మైనార్టీకి విద్యార్థులకు 20 లక్షల వరకు అందించనుంది. ఈబీసీ మరియు కాపు విద్యార్థులకు 15 లక్షల వరకు ఆర్థిక సాయాన్ని చేస్తుందన్నమాట. నెక్స్ట్ అడవి తల్లి బాట, ఇది నేను ప్రీవియస్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ చేశాను కదా, అందులో కొన్ని నేను మీకు చెప్పున్నాను ఈ బిట్. ఈ అడవి తల్లి బాట పథకం అనేది ఏంటంటే ఈ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో, అయితే ఏ గ్రామాలు అంటే గిరిజన ప్రాంతాల్లో ఉంటాయి కదా, ఆ గిరిజన గ్రామాల్లో రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే శ్రీకారం చుట్టింది. అయితే 2025 ఏప్రిల్ 7న ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలంలో రోడ్ల పనులను ప్రారంభించారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేను ఈ బిట్ కూడా నేను ఇది కూడా నేను ఏం చేశాను అంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో చేశాను. ఇది ఏంటంటే మహిళలు మరియు చిన్నారుల భద్రత రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలు చిన్నారుల యొక్క భద్రత, వారి యొక్క రక్షణ కోసం శక్తి అనే యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఏ యాప్ని, శక్తి అనే యాప్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్నపిల్లల కోసం, చిన్నపిల్లల యొక్క భద్రత, రక్షణ మరియు మహిళల యొక్క రక్షణ కోసం ఈ శక్తి యాప్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం, ఏంటిది, స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం. ఇదేంటంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కందుకూరులో 2025 ఫిబ్రవరి 15న సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. అయితే ఇందులో ఏంటంటే ఏం మాట్లాడారంటే ఆయన, మన ఇంటిని మనం ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను అలాగే ఉంచుకోవాలి, అప్పుడే మన రాష్ట్రం శుభ్రంగా ఉంటుందని చెప్పారు. అయితే దీనికోసం నెలలో ఒకరోజు, ఏదో ఒక రోజు కేటాయించాలి. అది ఏ రోజు అంటే నెలలో 3వ శనివారం వస్తుంది కదా, అప్పుడు ఏం చేయాలి, అందరం కలిసి పనిచేద్దాం అని పిలుపుని ఇచ్చారనమాట చంద్రబాబు నాయుడు గారు. చూసుకున్నట్లయితే చెప్పాను కదండి, దీనికోసం ఏంటంటే నెలలో 3వ శనివారం అందరం కలిసి పనిచేద్దాం అనే పిలుపుని ఇచ్చారు. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో 29% మాత్రమే పచ్చదనం ఉందని, దీన్ని 50% వరకు పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదరణ పథకం, ఇది మనకు ఆల్రెడీ ఇప్పుడు ఎక్కువగా ఛానల్స్లో చూపిస్తున్నారు. ఈ ఆదరణ పథకం కింద ఏంటంటే ఆదరణ 3
3.0 అనుకుంటా. ఓకే, చెప్తాను. వెనుకబడిన తరగతులు, ఎవరైతే వెనుకబడిన తరగతుల వారు ఉంటారో వారి యొక్క కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఏది ఈ ఆదరణ పథకం అనేది. అయితే దీన్ని February 14న దీన్ని ఆమోదం తెలిపారు. అయితే ఆదరణ 3.0గా దీన్ని అమలు చేయనున్నారు. ప్రజెంట్ చెప్తున్నాను కదా, ఎక్కువ మనకి యూట్యూబ్ తెరవగానే మనకి ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఆదరణ 3.0గా ఆదరణ 3.0 పథకం కిందనే మనకి ఏంటంటే ఇప్పుడు మిషన్ కుట్టుకునే మిషన్లు మనకి ఇస్తారని ట్రెండ్ అవుతుంది ఎక్కువగా న్యూస్. చూడాలి మరి అది ఎంతవరకు ఇది అవుతుందో. అండ్ నెక్స్ట్ మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలు. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో కరెంట్ అఫైర్స్లో చెప్పాను కదా. ఇప్పటి వరకు ఇది ఏంటంటే మనమిత్ర అనే పేరు. ఇదేంటంటే ఇది ఒక వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అనమాట. అయితే దేశంలో తొలిసారిగా మనమిత్ర పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాట్సాప్ పరిపాలనకు శ్రీకారం చుట్టింది. ఈ మనమిత్ర అనేది ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, ఇదొక వాట్సాప్కి సంబంధించిన గవర్నెన్స్ అన్నమాట. ఈ గవర్నెన్స్ ద్వారా ఈ సేవల్ని స్టార్ట్ చేయనుంది. అయితే ఇప్పటివరకు ఇలాంటి గవర్నెన్స్ సేవలను స్టార్ట్ చేసింది ఏ దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా ఏది ఉందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు 2025 January 30న దీన్ని ప్రారంభించారు. అయితే అధికార వాట్సాప్ నెంబర్, దీని యొక్క అధికార వాట్సాప్ నెంబర్ ఏంటంటే 9552300009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అయితే తొలి దశలో 161 రకాల పౌర సేవలను మాత్రమే ప్రభుత్వం అందజేస్తుంది. అయితే ఇందులో దేవాదాయ శాఖ, ఇంధన అండ్ ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో ధృవపత్రాల కోసం మనం ఏం చేస్తామంటే ఆ డిపార్ట్మెంట్స్కి అక్కడికి ఆ బిల్డింగ్స్ దగ్గరికి ధృవపత్రాల కోసం ఆ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ముగింపు పలికేందుకే ప్రభుత్వం ఏం చేసింది, దీన్ని తీసుకొచ్చింది అనమాట. దీన్ని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని. ఓకేనా. ఏ శాఖలు అంటే దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ తదితర శాఖల్లో. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకు PM సూర్యఘర్ పథకం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు 20.10 లక్షల విద్యుత్ కనెక్షన్లకు PM సూర్యఘర్ పథకం. ఏం పథకం? PM సూర్యఘర్ పథకం కింద ఉచితంగా సౌర విద్యుత్ పలకలు, ఇవేంటి సౌర విద్యుత్ పలకలు అనమాట. వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఇంటి పైకప్పును అంటే 2 కిలోవాట్ల వరకు పలకలను ఏర్పాటు చేస్తుందన్నమాట. నెక్స్ట్ నవోదయ 2.0 కార్యక్రమం. ఇది చూసుకున్నట్లయితే ఈ నవోదయ 2.0 కార్యక్రమం దేనికి సంబంధించిందంటే రాష్ట్రాన్ని నాటు సారా రహితంగా తీర్చిదిద్దడానికి ఎక్సైజ్ శాఖ నవోదయ 2.0 కార్యక్రమాన్ని చేపట్టింది. ఏంటది? నాటు సారా రహితంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం కోసం ఈ నవోదయ 2.0 కార్యక్రమాన్ని చేపట్టింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఇదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే జూనియర్ కళాశాల, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయో ఆ కాలేజెస్లో ఈ పథకం ఏం చేసిందంటే విజయవాడ పాయకపురం జూనియర్ గవర్నమెంట్ కాలేజ్లో లోకేష్ గారు 2025 January 4న ప్రారంభించారు. ఇదేంటంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు వారానికి 5 గుడ్లు, 3 వేరుశనగ చిక్కీలు, రాగి చావును పెడుతున్నారు. అంటే ఇది ఇంటర్మీడియట్ ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే కదా, గవర్నమెంట్ స్కూల్స్లోను అండ్ మోడల్ స్కూల్స్లో మనకి ఏంటి మధ్యాహ్న భోజన పథకం అనేది ఉంది స్కూల్స్లో జనరల్గా. అయితే కాలేజెస్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో కూడా ఏం చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్ రైస్ ట్రైబ్స్ యాప్. ఇది కూడా నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చేశాను. రైస్ ట్రైబ్స్ యాప్ ఎందుకంటే నేను ఈ వీడియో అంటే ఇప్పుడు ఒక్కొక్క మంత్కి మనకి అప్డేట్ అవుతూ ఉంటాయి, కానీ పథకాలన్నీ ఒక దగ్గర చదువుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఈ వీడియోని చేశానమాట. రైస్ ట్రైబ్స్ యాప్ ఇది కూడా ఏంటి, ఇంతకుముందు మనం ఒక యాప్ చూసాం అడవి తల్లి బాట, అది గిరిజన గ్రామాల రోడ్ల అభివృద్ధికి. అయితే ఈ రైస్ ట్రైబ్స్ యాప్ అనేది ఏంటంటే గిరిజనుల యొక్క స్థితిగతులపై అడవుల్లో ఉండే గిరిజనులకు ప్రభుత్వ పథకాలను చేరువ చేయటంతో పాటు మెరుగైన సౌకర్యాలను సమకూర్చేందుకు గాను
వారి ప్రస్తుత స్థితిగతులను అంచనా వేసేందుకు గాను సమగ్ర సర్వే చేయాలని రైస్ ట్రైబ్స్ పేరుతో ప్రత్యేక యాప్ను రూపొందించింది. ఏవైతే గవర్నమెంట్ యొక్క పథకాలు అవి సక్రమంగా గిరిజన గ్రామాలకి అందుతున్నాయా లేదా అనే వాటిని సర్వే చేయడానికి గాను ఏం చేసింది, రైస్ ట్రైబ్ అనే యాప్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. నెక్స్ట్ ఈగల్, ఇది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చేశాను. అండ్ మనకి తెలిసిందే కదా, రీసెంట్గా కాదు, మనకి లాస్ట్ ఇయర్ ఈ ఈగల్ పేరు మీద మనకి మూవీ కూడా ఒకటి వచ్చింది, రవితేజ చేశారు కదా ఈగల్. అందులో ఎక్కువ చూపిస్తుంటారు డ్రగ్స్ మాఫియా గురించి. సో ఇది ఈగల్. ఇక్కడ ఈగల్ అనేది ఏంటంటే రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి 2024లో నవంబర్ 28న ఉత్తర్వులు ఇచ్చింది. ఏంటది, ఈ రాష్ట్రంలో గంజాయి మరియు మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు. ఎక్కువ మనకి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువగా గంజాయి అండ్ డ్రగ్స్కి చాలామంది యూత్ మనకి ఏంటి అట్రాక్ట్ అయిపోతున్నారు కదా, అలాంటి వారి కోసం ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈగల్ ఫోర్స్ని ఏర్పాటు చేసిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈగల్కి ఒక అబ్రివేషన్ ఉంది. ఈగల్ అంటే ఏంటంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఏంటది, ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అయితే ఇది అమరావతిలో 2, గంజాయి సమస్య తీవ్రంగా ఉన్న విశాఖపట్నం. అమరావతిలో 2 ప్రాంతాలు అండ్ గంజాయి సమస్య ఎక్కువగా ఇంకెక్కడ ఉందంటే విశాఖపట్నం, పాడేరు కేంద్రాలుగా మరో 2, మొత్తం కలిపి 4 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు ఉంటాయన్నమాట. అమరావతిలో 2, విశాఖపట్నంలో 2, విశాఖపట్నంలో 1, పాడేరులో 1, అలా మొత్తం ఇక్కడ 2 కలిపి మొత్తం 4 ఈ రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు అనేవి ఉంటాయి. అయితే ఎవరైతే గంజాయి మాదక ద్రవ్యాల సాగు, ఉత్పత్తి, రవాణా, స్మగ్లింగ్, విక్రయం, కొనుగోలు, నిల్వ, వినియోగం, సమూల నిర్మూలనే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తుంది అనమాట. వీటన్నిటి నిర్మూలన కోసమే ఈ ఈగల్ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. అయితే డ్రగ్స్, గంజాయి ముఠాలపై సమాచారం ఇచ్చేందుకు గాను లేదా ఫిర్యాదులు చేసేందుకు గాను టోల్ ఫ్రీ నెంబర్. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్తుంటే మనం చూస్తున్నాం కదా, బోర్డింగ్స్లోనే ఎక్కువ గంజాయి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్కి బానిస అవుతున్న యువత అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి మనకు అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చూశాను. అప్పుడు అనిపించింది అరే నిజమే కదా అని. సో ఇక్కడ చూసినామా టోల్ ఫ్రీ నెంబర్ 1972ను ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే ఈ ఈగల్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఈగల్ టాస్క్ ఫోర్స్ యొక్క హెడ్ క్వార్టర్ అమరావతిలో ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ గోకులం పథకం. ఈ పథకం చూసుకున్నట్లయితే ఈ పథకం 2019లోనే టీడీపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకాన్ని కూడా ఎవరు అంటే టీడీపీ, తెలుగుదేశం పార్టీయే దీన్ని అమలు చేసింది. అయితే పశువుల షెడ్ల నిర్మాణానికి, పశువులు షెడ్స్ వేస్తారు కదా పశువుల కోసం, వాటి యొక్క నిర్మాణానికి 90% రాయితీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకు నిర్మించుకునేందుకు 70% రాయితీ అనేది ఇస్తుంది. పశువులకైతే 90%, గొర్రెలు, పశువులు అంటే గేదె, ఆవు అలాంటివి, ఇంకా గొర్రెలు, మేకలు, కోళ్ల షెడ్లకైతే ఏం చేస్తుంది 70% వరకు రాయితీని ఇస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీపం 2 పథకం. ఇది సూపర్ 6లో భాగంగా దీపం 2. ఇక్కడ చాలామంది దీపం అనుకుంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కాదు. దీపం 2.0 పథకం అంటే పథకం క్రింద ఏటా 3 గ్యాస్ సిలిండర్, ప్రతి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించే కార్యక్రమం ఉంది కదా. అయితే శ్రీకాకుళం జిల్లాపురం 2024 నవంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రారంభించారనమాట. ఎక్కడ అంటే శ్రీకాకుళంలో దీన్ని ప్రారంభించారు. ఎన్ని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, అంటే 4 నెలలకు 1 గ్యాస్ సిలిండర్ చొప్పున సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం అనమాట. ఏది దీపం 2.0 పథకం. నెక్స్ట్ అన్నా క్యాంటీన్స్. ఇది మనకందరికీ తెలిసిందే కదా, భోజన పథకం. ఈ అన్నా క్యాంటీన్ ఇది కూడా 2014 ఎలక్షన్స్ టీడీపీ గెలిచినప్పుడు వచ్చిందే ఈ అన్నా క్యాంటీన్. అయితే ఈ అన్నా క్యాంటీన్ టీడీపీ 2014 నుంచి 19 సంవత్సరాల్లో ఈ టీడీపీ ప్రభుత్వం నిర్వహించింది. అయితే 2024 దీన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించారు. ఇప్పుడు 2024 కృష్ణా జిల్లాలోని చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15న తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. మనందరికీ తెలిసిందే కదా, ఈ అన్నా క్యాంటీన్లో 3 పూట్ల భోజనం అందిస్తారు. అయితే పూటకు ఎంత వ్యయం చెల్లిస్తామంటే దానికి 5 రూపాయల చొప్పున మాత్రమే వసూలు చేస్తారు. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలు, వాటి యొక్క ఇన్ఫర్మేషన్. నేను ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.